ఇప్పుడు దేవుని కొరకు మనం ఇచ్చే తత్వం కలిగి ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. ఇంకొక మాట చెబుతా, నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, నెలసరి 30,000 వస్తున్నాయి, ఒక 3,000 తెచ్చిస్తున్నావు, అదొక లెక్క. నీకు వస్తుందే 3,000, అందులో ఒక 300 తెచ్చి దేవుని కొరకు ఇవ్వాలంటే ప్రాణానికి వచ్చిద్ది. వాస్తవమా కదా? చాలా ఈ బాగున్నప్పుడు 3,000 కూడా మనకు బరువు అనిపించదు, కానీ 300 కూడా బాగోలేనప్పుడు పరిస్థితి బరువు అనిపించింది. కానీ ఏలియా సారేపతు విధవరాలతో ఏమన్నాడండి? అయ్యా, మాకే లేదు, తొట్టిలో అంత పిండి, బొడ్డిలో అంత నూనె ఉందయ్యా, ఈరోజు తిని నేను నా కొడుకు ఇద్దరు, రేపటికి లేదు కాబట్టి ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఏదో ఒకటి చేసుకొని. అవునా? అట్లయితే ఆ కొంచెంలో నాకు ఒక చిన్న అప్పం తీసుకురా తల్లి, ఆ దగ్గర ఉన్న దాంట్లో దేవుడి కొరకు దైవజనుడి కొరకు అని కొంచెం అప్పం చేసుకొని తీసుకొచ్చి ఇచ్చిందా? తర్వాత రోజు చచ్చిపోయిందా? ఆమె అన్నట్టు చావనిచ్చాడా? ఏమండి, సారేపతులో అధికారుల ఇళ్లల్లో కరువు ఉంది, ఆసాముల ఇళ్లల్లో కరువు ఉంది, భూస్వాముల ఇళ్లల్లో కరువు ఉంది, గొర్రెలు మేకలు గొడ్లు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో కరువు ఉంది. కోటికి గతి లేని ఆమె ఇంట్లో నిత్య సమృద్ధి ఉండేటట్టు చేసాడు.